దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. హెడింగ్లీ మైదానంలో భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టుల సిరీస్లో తొలి మ్యాచ్ ఈరోజు మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేని ఈ కొత్త టీంతో యువ కెప్టెన్ శుభమన్ గిల్ నాయకత్వంలో టీమిండియా బరిలో దిగుతుంది. అయితే ఇంగ్లాండ్ జట్టుతో పాటు వర్షం, మేఘవృతం వాతావరణం కూడా గిల్ సేనకు సవాల్ విసురుతుంది. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం హెడింగ్లీలో జరగనున్న 5 రోజుల టెస్ట్ మ్యాచ్లో వాతావరణం మేఘవృతమై ఉంటుందని తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పేస్ బౌలర్లకు అనుకూలంగా ఉన్నప్పటికీ బ్యాటర్లకు కఠిన సవాలు మారతాయి. ముఖ్యంగా 2, 3 రోజు ఉదయం గంట సేపు వర్షం ఆటంకం కలిగించవచ్చు. 4, 5 రోజు సాయంత్రం తేలికపాటి చిరుజల్లులు కురిసే సూచనలు ఉన్నాయి. ఇవి అవుట్ఫీల్డ్ పై ప్రభావం చూపవచ్చు. అయితే మొదటి 5వ రోజు వాతావరణం ఆటకు అనుకూలంగా ఉంటుందని అంచనా వేశారు. ఈ వాతావరణం భారత జట్టు వ్యూహంపై ప్రభావం చూపనుంది. 4 పేస్ బౌలర్లతో బరిలోకి దిగే అవకాశం కూడా ఉంది. దీనివల్ల స్పిన్నర్లలో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్లో ఒకరికి చోటు దక్కవచ్చు. హెడింగ్లీ పిచ్ చరిత్ర చూస్తే మొదటి రోజు సీమ్ బౌన్స్తో పేసర్లకు సహాయకరంగా ఉండవచ్చు. ఆ తర్వాత బ్యాటింగ్కు అనుకూలమవుతుందని గ్రౌండ్స్ మ్యాన్ రిచర్డ్ రాబిన్సన్ తెలిపారు. ఇంగ్లాండ్లో వర్షం, మారుతున్న వాతావరణం క్రికెట్ మ్యాచ్లకు సాధారణమే. 2007 తర్వాత ఇంగ్లాండ్లో సిరీస్ గెలవాలని భారత్ ఈ టెస్ట్ కీలకం. గిల్ నాయకత్వంలో ఎస్ఎస్సి జైస్వాల్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా వంటి ఆటగాళ్లు ఈ సవాళ్లను అధిగమించి టెండూల్కర్, అండర్సన్ ట్రోఫీ కోసం ఎలా రాణిస్తారో చూడాలి. ఇలాంటి మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి దూతా మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.